రెంటికి చెడ్డరేవడి అన్నటువంటిది పాపం రమణ దీక్షితులు గారి విషయంలో అయింది. పాపం అంటే చాలామంది ఒప్పుకోరు. ఆయన అర్చకుడిగా తన కార్యకలాపాలు తను నిర్వర్తిస్తూ ఉన్నంత వరకు బాగానే ఉంది. రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్లతో అసలు కథ నడిచింది. గతంలో చంద్రబాబు గారి టైంలో పింక్ డైమండ్ గురించి మాట్లాడినటువంటి విషయం ఆయన్ని దోషిని చేసింది. దానికి కారణం ఎందుకు మాట్లాడారు అంటే, అప్పట్లో మిరాసీ వ్యవస్థ అన్నటువంటిది కొనసాగిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మీద స్టే ఇస్తూ మిరాసీ వ్యవస్థలో ఉన్నటువంటి అర్చకుల్ని తొలగించారు. అందులో తొలగించబడిన వాళ్ళు రమణ దీక్షితులు, అప్పుడున్నటువంటి ప్రధాన అర్చకులు 4 ఉన్నారు. మిగతా వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. రమణ దీక్షితులు గారు దాని మీదన పోరాటం ప్రారంభించి హడావిడి చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందుకోసం ఆయన గెలవాలని కోరుకున్నారు. పింక్ డైమండ్ అన్నటువంటి అంశం గురించి ప్రస్తావించారు. ఆ పింక్ డైమండ్ బాబు ఇంట్లో ఉందంటూ ప్రచారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ డైమండ్ సంగతే మర్చిపోయింది. రమణ దీక్షితులు మర్చిపోయారు. అదంతా నాటి వ్యవహారం. అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి తీవ్ర కోపం వచ్చింది. తర్వాత తను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆయనకి ముందు ఆగమ సలహాదారు పదవి ఇచ్చారు. ఆ తర్వాత ప్రధాన అర్చకుడి పదవి ఇవ్వడం జరిగింది. కానీ ప్రధాన అర్చకుడిగా పదవి అయితే ఇచ్చారు. కానీ ఈలోపు జగన్కి సన్నిహితుడైనటువంటి ధర్మారెడ్డి ఈవోగా ఉండటంతో ఆయనకి ఈ రమణ దీక్షితులు గారంటే పడకపోవడంతో ఈయనకి గతంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడి సేవలు అందుకోనీయకుండా కోర్టుకి కేసు వేసేలా చేసి, ఆ కేసులో కోర్టు ఉత్తర్వుల ద్వారా వాళ్లే ఆ కార్యకలాపాలు అంటే స్వామివారికి చేసే ఏకాంత సేవలన్నీ వాళ్లే చేసేటట్టు రమణ దీక్షితులు అందులో ఇన్వాల్వ్ కాకుండా అడ్డుపడ్డారు. అది సరిచేయమని జగన్ వెనకాల తిరిగారు. రమణ దీక్షితులు పట్టించుకోలేదు. దాంతో కోపం వచ్చి జగన్ సర్కార్ని తప్పుబట్టడం ప్రారంభించుకొచ్చారు. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కోపం వచ్చింది. దాంతో రెంటికి చెడ్డరేవడయ్యారు. ఈలోపు ఎవరో ఆయనతో ఒక హిడెన్ ఆపరేషన్ చేశారు కావాలనినే. ఆయన ధర్మారెడ్డి గురించి వాళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలు అవి సంచలనమైనవి. అయితే అది నేను చేయలేదు అంటూ ఆయనే చేశారంటూ విజిలెన్స్ కేసు పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో దాని మీదన శాంపుల్స్ ఇవ్వండి, మీ వాయిస్ అది మీదే కాదా, తనది కాదన్నారు కాబట్టి వాయిస్ అది ఆయనదా కాదా అన్నది తేల్చడానికి శాంపిల్స్ ఇవ్వండి అని కోర్టు ఆదేశిస్తే లోకల్ కోర్టు దాన్ని ఆపమని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ప్రస్తుతానికి స్టే ఇచ్చింది. అసలు ఆయనది కాకపోతే తేల్చేయాలి, ఆయనది అయితే తేల్చేయాలి. విషయం ఆయన మాట్లాడింది నిజమా కాదా తేల్చాలి. అది పక్కకి వెళ్ళిపోయింది. ఇదంతా రాజకీయం చుట్టూ చేరిపోయింది. దేవుడి సన్నిధిలో జరిగిన రాజకీయంలో తప్పెవరిది, పాపం ఎవరిది, ధర్మం ఎవరిది, అధర్మం ఎవరిది కాలం డిసైడ్ చేయాలి.